హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ప్రచారం జోరుగా జరిగింది. కేంద్ర నాయకులు మొదలుకొని అందరూ వచ్చి తిరిగారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, అనేక తాయిరాజీ ఇవ్వడానికి ప్రయత్నించారు, హామీలు ఇచ్చారు. ఇంత హోరు కొట్టినా కూడా ఓటింగ్కి వచ్చేకాడికి జనం ఇప్పుడు దాకా కూడా 18-20% కూడా కావడం లేదు. అంటే ఎందుకు ఆసక్తి లేకుండా పోతా ఉంది? చాలామంది ఏమంటారంటే ఓటర్స్ తప్పు, ఓట్లు వేయని వాళ్ళకందరికీ కూడా ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయాలి, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అని కొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది రకరకాలు అంటున్నారు. కానీ ఒకటి మర్చిపోతున్నారు. నేనే స్వయంగా విన్నా, కొంతమంది ఓటు రమ్మని అంటే ఎందుకయ్యా ఓటు వేసేది, వేసి కష్టపడి వేస్తాం, గెలిచిన వాళ్ళు అడిగిపోతా తెలుసు, ఏదో పార్టీ మారిపోతున్నారు. అట్లా మారిపోయే వాళ్ళు ఎవరో కోసం మందికి ఓటు వేసుకొని ఒక నిరాశ నిస్పృహి చదువుకున్న వాళ్ళు మొదలుకొని పేదవాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల ఈ ల్యాండ్ హౌస్ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగితే కూడా ఎందుకు సారు కష్టపడి ఓట్లు వేస్తాం, గెలిచిన వాళ్ళు ఎక్కడికి పోతాడు, అట్లాంటి వాళ్ళకి మనం సార్ కష్టపడి చెప్పేసి అంటున్నారు. ఇది కామన్గా ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టర్. గెలిచిన తర్వాత ఎక్కడ ఉంటారో తెలియదు, ఏ పార్టీ గెలిచినా మనకు పార్టీ మారిపోయేటువంటి ప్రమాదం వచ్చింది. ఈ ఫిరాయింపుల ప్రోత్సాహం అన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు తప్ప అన్నీ చేయడం వల్ల ప్రజల్లో ఎలక్షన్ మీద అసంతృప్తి వచ్చింది, అసహనం వచ్చింది, వ్యతిరేకత వచ్చింది. దాని ఫలితంగానే ఓటింగ్కి జనం రాకుండా పోవడం కారణం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు విద్యుత్తో ఆలోచించాల్సిన అవసరం చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.